ఈ వీడియోలో మనం డేటా సైన్స్‌లో ఫేజ్ 2 నంపై అండ్ pandas లైబ్రరీస్ గురించి తెలుసుకుందాం. నంపై అనేది అంటే ఎక్కువ న్యూమరికల్ కాంపిటీషన్స్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. సో, మన నంపై మాడ్యూల్ ఇంపోర్ట్ చేసి అలియాస్ ఎన్‌పి అని ఇచ్చి అక్కడ దాంట్లో అరే ఫంక్షన్ ఉంది. ఆ అరే ఫంక్షన్ కాల్ చేసి లిస్ట్ దాని లోపల ఇన్పుట్ ఇస్తే మనకి అవుట్‌పుట్ అనేది అరే ఫార్మాట్‌లో ఉంటుంది. 1, 2, 3, 4 అని. దానిపైన మనము స్లైసింగ్ చేయొచ్చు. లైక్ పైథాన్‌లో ఎలాగా లిస్ట్ మీద స్లైసింగ్ చేస్తామో సో, అలాగే ఇక్కడ స్లైసింగు, మ్యాథ్ ఆపరేషన్స్, ప్లస్, స్క్వేర్ రూట్, మల్టిప్లికేషన్స్ ఇలాంటివన్నీ చేయొచ్చు. అలాగే పాండాస్ అనేది ఒక పవర్‌ఫుల్ లైబ్రరీ. ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. డేటా మ్యానిప్యులేషన్స్‌లో, డేటా అనాలిసిస్‌లో యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఈ మ్యానిప్యులేషన్ అనాలిసిస్ అనేది ఈ చేసేటప్పుడు ఏవి యూజ్ చేస్తారంటే డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేస్తారు. లైక్ సిరీస్, డేటా ఫ్రేమ్. సిరీస్ అంటే 1 డైమెన్షనల్ డేటా. డేటా ఫ్రేమ్ అంటే 2 డైమెన్షనల్ డేటా. సో, ఇక్కడ ఎగ్జాంపుల్‌లో మనం చూసామంటే ఇప్పుడు ఆహ్, పి ఆహ్, హ్మ్. అంటే పాండాస్ మాడ్యూల్‌లో సిరీస్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఆ లిస్ట్ పంపిస్తాము ఇన్పుట్‌గా. అవుట్‌పుట్ ఎలా వస్తుందంటే కాలమ్ వైస్‌లో వస్తుంది. 10, 20, 30 అని. అలాగే డేటా ఫ్రేమ్ డేటా ఫ్రేమ్ అంటే 2 డైమెన్షనల్ డేటా. సో, ఇప్పుడు 2 కాలమ్స్ ఉంటాయి ఇక్కడ. నేమ్, ఏజ్ లాగా. సో, ఇవి 2 కాలమ్స్ అనేది నేమ్ కాలమ్, దాని వాల్యూస్ అనేది వస్తుంది. ఏజ్ లైక్ స్ట్రక్చర్ డేటా లాగా. సో, ఇది డేటా ఫ్రేమ్‌లో స్టోర్ చేస్తాం కదా! ఈ డేటాని. సో, అలా స్టోర్ అలాగా ఒకవేళ డేటా మనం ఇక్కడ ఇస్తున్నాం. అలా కాకుండా ఫైల్‌లో కానీ ఉంటే సీఎస్‌వి ఫైల్ గానీ, ఎక్సెల్ ఫైల్ గానీ దాన్ని మనం రీడ్ చేయొచ్చు. read_csv ఫంక్షన్ ద్వారా. ఎక్సెల్ అయితే read_excel ఫంక్షన్. అలాగా ఈచ్ ఫార్మాట్‌కి సెపరేట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో, అలాగా రీడ్ చేసి డేటా ఫ్రేమ్‌లో పెట్టి ఆ తర్వాత మనము సర్టెన్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేయొచ్చు. ఇప్పుడు ఏదన్నా నల్ వాల్యూస్ ఉంటే దాన్ని మనం చెక్ చేయొచ్చు. ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయని చెప్పి. అలా కాకుండా నల్ వాల్యూస్‌కి మనం డిఫాల్ట్ వాల్యూ అనేది ఇవ్వచ్చు. ఆ నల్ వాల్యూస్‌ని డ్రాప్ చేయొచ్చు. సో, డూప్లికేట్స్ ఉంటే డ్రాప్ చేయొచ్చు. సో, ఇంకేదన్నా ఫిల్టరింగ్ ఆప్షన్ కానీ, సార్టింగ్, గ్రూప్ బై ఇవన్నీ చేయొచ్చు. ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పి ఇస్తే అదే డేటా ఫ్రేమ్‌లోకి వెళ్తుంది. లేదంటే న్యూ డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇక్కడ ఫిల్టరింగ్ చేయొచ్చు, సార్టింగ్ చేయొచ్చు, గ్రూప్ బై, మర్జింగ్ ఇవన్నీ చేయొచ్చు. సో, గ్రూప్ బై చేసినాక మీన్, యావరేజ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి మనం సర్టెన్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేయొచ్చు. ఇక్కడ మర్జింగ్ అనేది లైక్ జాయిన్ లాగా. ఇక్కడ ఫస్ట్ డేటా ఫ్రేమ్‌లో ఐడీ స్కోర్ ఉంది. సెకండ్ డేటా ఫ్రేమ్‌లో నేమ్ ఉంది. మర్జ్ చేసినప్పుడు ఆ 3 లైక్ ఐడీ, స్కోర్, నేమ్ అనేది మనకి కావాలి. 3 కాలమ్స్‌ల వాల్యూ. సో, మనము ఐడీ ద్వారా 2 డేటా ఫ్రేమ్స్ మర్జ్ చేసి 3 కాలమ్స్‌ని ఫెచ్ చేయొచ్చు. ఫెచ్ చేసి రిజల్ట్ అనేది మనము మర్జ్ అని దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఇలా. థ్యాంక్ యూ.